మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన నుంచి ఆశించిన స్థాయిలో సక్సెస్లు మాత్రం రాలేదు. ఫ్యాన్స్ ను ఖుషి చేయడంలో ఎప్పుడు ముందుండే మెగాస్టార్ ఈసారి విశ్వంబర చిత్రంతో అందరి అంచనాలను తలకిందులు చేసేలా విజయాన్ని సాధించాలని గట్టిగా శ్రమిస్తున్నాడు. అయితే ఆయన నటిస్తున్న విశ్వంబర సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేకపోవడం మెగా ఫ్యాన్స్ ను టెన్షన్ లో ఉంచింది. ఈ సినిమా కథ మొదలైనప్పటి నుంచి ఒక రోలర్ కోస్టర్ రైడ్లా సాగుతోంది. ఈ చిత్రం మొదట 2025 జనవరి 10న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కావాలని ప్లాన్ చేశారు. అయితే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ కూడా అదే సీజన్ ను టార్గెట్ చేయడంతో చిరంజీవి ఫ్యామిలీ సెంటిమెంట్ తో విశ్వంబర రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. కానీ గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తో నిర్మాత దిల్ రాజుకు నష్టాలను మిగిల్చింది. రామ్ చరణ్ పడిన శ్రమ వృధా కావడంతో ఫ్యాన్స్ నిరసించారు. ఇదిలా ఉంటే విశ్వంబర టీజర్ లోని విజువల్ ఎఫెక్ట్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవడంతో నిర్మాతలు VFX ని మెరుగుపరచడానికి అదనపు సమయం తీసుకున్నారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ అవతార్ సినిమాకు వర్క్ చేసిన టీంతో కలిసి VFX ని రీవర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. జూలై 24 గురించి టాక్ వచ్చినా అధికారిక ప్రకటన లేకపోవడంతో అది కూడా సందిగ్ధంలోనే మిగిలింది. ఇప్పుడు తాజా బస్ ప్రకారం విశ్వంబర దసరా 2025 సీజన్ ను టార్గెట్ చేస్తోంది. కానీ ఈ దసరా బరిలో మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మూవీ కూడా రానుండడంతో వాళ్ళిద్దరి మధ్య క్లాష్ రాబోతోందా అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ దసరా బరిలో మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో క్లాష్ రాబోతోంది. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా దసరా సీజన్ లో లాక్ చేసుకుంది. ఈ చిత్రం ఒక మిస్టికల్ థ్రిల్లర్ గా సాయి ధరమ్ కెరియర్ లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా రూపొందుతోంది. ఈ సినిమాకి ఫ్యాన్స్ లో భారీ హైప్ ఉంది మరియు దసరా ఫెస్టివల్ సీజన్ లో థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. అయితే విశ్వంబర కూడా అదే టైంలో రిలీజ్ అయితే మెగా ఫ్యామిలీలోనే బాక్సాఫీసు యుద్ధం తప్పదు. ఇదిలా ఉంటే బాలయ్య నటిస్తున్న అఖండ 2 కూడా దసరా రేసులో ఉందని మొదటి టాక్ నడిచింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా ఈ చిత్రం సంక్రాంతి 2026ని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ ఏంటంటే సాయి ధరమ్ తేజ్ తన సంబరాల ఏటిగట్టు రిలీజ్ ను మెగాస్టార్ చిరంజీవి కోసం పోస్ట్ పోన్ చేస్తాడా? మెగా ఫ్యామిలీలో ఈ సెంటిమెంట్ కొత్తేమీ కాదు. గతంలో చిరంజీవి రామ్ చరణ్ కోసం విశ్వంబర రిలీజ్ ను వాయిదా వేశారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉందని టాక్. ఒకవేళ సాయి ధరమ్ రిలీజ్ డేట్ ను మార్చితే విశ్వంబరకు దసరా సీజన్ లో సోలో రన్ దొరికే ఛాన్స్ ఉంది. విశ్వంబర రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా ఈ సినిమా కోసం చిరంజీవి టీం పడుతున్న శ్రమ అసాధారణం. VFX ని పర్ఫెక్ట్ చేయడానికి హాలీవుడ్ టీంతో కలిసి పనిచేస్తూ చిరంజీవి తన 156వ సినిమాను అభిమానులకు ఒక విజువల్ ఫీస్ట్ గా అందించాలని చూస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ రిలీజ్ డేట్ ను త్యాగం చేస్తే మెగా ఫ్యామిలీ సెంటిమెంట్ మరోసారి హైలైట్ అవుతుంది. కానీ ఒకవేళ ఇద్దరు దసరా బరిలోనే ఉంటే బాక్సాఫీస్ పై మెగాస్టార్స్ హవా చూడటం ఖాయం.